అందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం సుమారు 3:30 సమయంలో మా పొద్దుటూరు టూ టౌన్ ఎస్ఐ గారు సిబ్బంది అందరూ కూడా రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు ప్రకాష్ నగర్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఆటోలో వస్తూ పోలీసులైన మమ్మల్ని చూసి తప్పించుకొని పోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మా ఎస్ఐ గారు ఆయన సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అతని పేరు తుమ్మలూరు అనిల్ కుమార్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను రికార్డ్స్ని అడిగితే అతను సరైన రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయకుండా ఉన్నందుకు నెక్స్ట్ అతన్ని ప్రశ్నిస్తే తను తెచ్చిన ఆటో 8వ తారీఖు మన ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో దొంగిలించుకుపోయినానని చెప్పి మా ముందు చెప్పినాడు. దాని మీద ఫర్దర్గా విచారిస్తే అతను ఈ ఆటోనే కాకుండా ఇంకా 2 ఆటోలు కూడా కడప టౌన్లో దొంగతనం చేశానని చెప్పి ఆటోలు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి అతను చూపిస్తే మొత్తం ఈ 3 ఆటోల్ని అతను చెప్పిన మేరకు మేము స్వాధీనపరుచుకుని అతన్ని అదుపులో తీసుకున్నాము. ఇతను ఇదివరకే సుమారు ఒక 10 కేసుల్లో ముద్దాయి ఉన్నాడు. తిరుపతి, చంద్రగిరి, కడప ఇట్లా పలు ప్రాంతాల్లో ఇతను ఆటో దొంగతనం చేస్తూ ఉంటాడు. ఇతను ఆటోని గేర్లో వేసి నెట్టి స్టార్ట్ చేసుకుని ఆటోని తీసుకొని వెళ్ళిపోతాడు. అలాగే ఏమన్నా పిన్నీస్ కానీ అట్లాంటి వైర్లు కలిపి ఆటోని స్టార్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయి దొంగతనం చేసే ఎంఓ ఉన్న వ్యక్తి అన్నమాట ఇతను. ముఖ్యంగా నేను ప్రజలకి తెలియజేద్దాం ఏమన్నా, మీ యొక్క వాహనాలకి ఏమన్నా జీపీఎస్ అట్లాంటిది కనెక్ట్ చేసుకొని ఉంటే అది ఎక్కడున్నా సరే దాని యొక్క లొకేషన్ ద్వారా సేఫ్గా ఉంటుంది. లేదంటే మీరు పెట్టే వాహనాలను కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్లో, అంటే మీ ఇంటికి ఏమైనా ఎక్కడన్నా ఉన్న ప్లేసెస్లో పెడితే కొంచెం వాటికి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇట్లాంటి విషయాలు ఏమన్నా మీకు ఎవరైనా అనుమానం ఉన్న వ్యక్తులు ఎవరైనా మీ ఏరియాలో తిరుగుతూ ఉంటే దయచేసి పోలీసు వారికి సమాచారం అందించినా కూడా మేము వెంటనే వారి మీద చర్య తీసుకొని ఉంటాం. ఈ ఎంటైర్ దీంట్లో మా ఎస్ఐలు ఇద్దరు రాఘవేందర్ రెడ్డి అండ్ మహబూబ్ బాషా, మా సిబ్బంది గురుశేఖర్, మధు వీళ్ళందరూ కూడా బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేసి అతన్ని అదుపులో తీసుకొని ఈ 3 ఆటోలని సీజ్ చేయడం జరిగింది. ధన్యవాదాలు.